సిద్దిపేట బస్టాండ్ ఆవరణంలో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని సాధించిన సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో దీర్ఘకాల పాలనకు ముగింపు పలికి బీజేపీ అధికారంలోకి రావడం సంతోషకరమని తెలిపారు. అలాగే అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయడంకా మోగించడం పార్టీ శక్తిని చాటుతోందని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్నికలు జరిగాయి. ఈరోజు కౌంటింగ్ జరగడంలో మాకు సంతోషకరమైన వార్త ఏమంటే 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయడంకా మోగించి భారీ మెజార్టీతో గెలవడం సంతోషకరం. కాబట్టి ఇక్కడ జరిగిన చిన్న విషయం ఏంటంటే తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇక్కడ పశ్చిమ బెంగాల్ కానీ ఇక్కడ హిందువులను దూరం పెట్టి గౌరవించకుండా హిందూ దేవులనే కించపరచడం వల్ల హిందూ అంటే ఏందో, రాముడు అంటే ఏందో వాళ్ళు గుర్తొచ్చేటగా ఓడించి రాముడు ఈరోజు వాళ్ళను అడ్రస్ లేకుండా గల్లంతయ్యి స్టాలిన్ అనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఎమ్మెల్యే కూడా గెలవలేని స్థాయికి వచ్చాడు. హిందూ దేవాలయాలు దౌర్జన్యాలు చేసి హిందూ జోలికి వచ్చే ఎలా ఉంటుందో ఈరోజు రుచి చూపించడం జరిగింది. కావున హిందూ దేవాలయాలకి ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా హిందూ దేవాలయం జోలికి వచ్చిన వాళ్ళకి ఇదే శాస్త్రం జరుగుతుంది. కాబట్టి హిందువులను గౌరవించి హిందూ దేవుళ్లను గౌరవించి అందరినీ గౌరవించాలని మేము కోరుకుంటూ ఈరోజు విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటూ మేము ఇక్కడ పటాకులు కాల్చాము, స్వీట్లు పంచుకున్నాము ఆనందోత్సవాలతో. ఒంటిపేట మండలంలో ప్రజలందరూ కలిసి సంతోషకరమైనగా. కాబట్టి ఇలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది.